Hello, guys. So, welcome back to another episode. So, Ivala, it is completely a different podcast. ఎందుకంటే ఇప్పటిదాకా మనం పొలిటీషియన్స్ని కవర్ చేసాం, బ్యూరోక్రాట్స్ని కవర్ చేసాం, బిజినెస్ పర్సనాలిటీస్ని కవర్ చేసాం. కానీ ఫస్ట్ టైం ఒక పొలిటికల్ కన్సల్టెంట్ తోటి మనం ఒక పాడ్కాస్ట్ చేయబోతున్నాం. సో దిస్ కన్సల్టెంట్, అసలు ఈ కన్సల్టెంట్స్ ఎవరు ఏంటి అనేది యూ విల్ గెట్ టు నో ఇన్ ద పాడ్కాస్ట్. సో మనందరం పొలిటీషియన్స్ గురించి మాట్లాడతాం, మా నాయకుడు సూపర్ అది ఇది అని. బట్ వాళ్ళ నాయకులుగా ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, వాళ్ళ చుట్టూ స్టోరీస్ బిల్డ్ చేసింది ఎవరు, వాళ్ళకు ఒక సక్సెస్ ట్రాక్ని ఇచ్చింది ఎవరు, లైమ్ లైట్లోంచి ఫేడ్ అయిపోయిన వాళ్ళని కూడా తిరిగి పవర్లోకి తీసుకొచ్చింది ఎవరు, వీటి వెనకాల కొన్ని మైండ్స్, కొన్ని ఇంటలెక్చువల్ మాస్టర్ మైండ్స్ ఉంటాయి. సో వాళ్ళలో ఒక మాస్టర్ మైండ్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో షీ హ్యాపెన్స్ టు బీ మై ఎక్స్ బాస్. సో ఈవెన్ ఐ వర్క్డ్ అండర్ హర్. సో వీ హ్యావ్ స్వేచ్ఛ హియర్. హలో అక్క. Hi Dhruv, how are you? ఐఎమ్ డూయింగ్ గుడ్, గ్రేట్. సో ఫస్ట్లీ, యాజ్ ఐ ఆల్వేస్ సే, ఇట్స్ అ క్యాండిడ్ ఇంటర్వ్యూ. సో నథింగ్ బట్ మనం ఒకప్పుడు చేసిన పనుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. So before starting this, we'll start with your background, early life and all. So ఒక IIM graduate, all over turn చేస్తే పొలిటికల్ కన్సల్టెంట్. వాట్ ఈస్ ద స్టోరీ, జర్నీ ఎలా స్టార్ట్ అయింది? Yeah, correct. So, Dhruv, to talk about my life, I'm a just happy-go-lucky Hyderabad brought-up girl, where even till last few years, na 20s వచ్చే టైం వరకు కూడా I had my father pushing watch news, read newspaper. So it's not my cup of tea. I'm just like Hyderabad, like doing my business management studies. Then I worked for Uber India in operations. So I wanted to somewhere deep within, okay, politics sounded interesting. Kani political consulting was not a planned journey for me. It was more like నేను నా ఓన్గా పొలిటికల్ కన్సల్టెంట్ అవుదాము అని ఏ రోజు దట్ వాజ్ నాట్ మై డ్రీమ్ యాజ్ అ చైల్డ్. అండ్ టు బి ఆనెస్ట్, అప్పటికే అదేంటో కూడా ఎవరికి తెలీదు. అండ్ డ్యూరింగ్ కోవిడ్, డ్యూరింగ్ మై ఐఎం పీరియడ్, అండ్ ఐమ్ డన్ విత్ దట్ పీరియడ్, ఐ వాంటెడ్ టు జస్ట్ ఎక్స్పెరిమెంట్. ఐ సా అన్ యాడ్ ఫర్ ఐపాక్, దే ఆర్ హైరింగ్. ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ లాగా, లెట్స్ డూ దిస్ ఇంటర్న్షిప్ ఇన్ కోవిడ్ టైం అనమాట. ఆ టైంలో దే వర్ డూయింగ్ ఫర్ డిఫరెంట్ స్టేట్స్. లెట్స్ ట్రై అన్న ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన ఈ జర్నీ. వన్స్ ఐ గాట్ ఇన్ టు ఇట్, ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. ఐ సమ్వేర్ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ వెరీ లైక్ కనెక్టింగ్ ఫర్ మీ, and I started learning so much about it. And now I'm a completely different person after this political consulting that came into my life. It's a very interesting subject as well. యా, అసలు నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉండేది. సో వెన్ ఐ ఆల్సో జాయిన్డ్ STC అండ్ మై ఫస్ట్ మేనేజర్ ఇట్ వాజ్ యూ. సో అప్పటిదాకా నాకు అసలు పొలిటికల్ కన్సల్టెన్సీ అంటే ఏంటో క్లారిటీ లేదు, అసలు ఏం లేదు. యాజ్ అన్ ఇంటర్న్ ఐ జాయిన్డ్ ఇక్కడ, బికాజ్ అగైన్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ. సో ఏం చేద్దాం అన్న. సో వన్ ఫైన్ డే ఐ థాట్, ఓకే, త్రూ one certain well-known person, I was into this consultancy. సో అసలు దానికంటే ముందు లాట్ ఆఫ్ నార్మల్ జనాలకు కూడా తెలియదు అసలు పొలిటికల్ కన్సల్టెన్సీ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు. సో బాగా ఫెమిలియర్గా వినపడే నేమ్స్ ఏంటి, ఒక ప్రశాంత్ కిషోర్, ఒక రాబిన్ శర్మ, శాంతను హుసేన్, దెన్ వీ హ్యావ్ సునీల్ కానుగోలు. దీస్ ఆర్ ద ప్రామినెంట్ 4-5 నేమ్స్ దట్ పీపుల్ హర్డ్ ఆఫ్, వాళ్ళ గురించి తెలిసినప్పుడు. సో అసలు ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఏంట్రా అని కొంచెం రీసెర్చ్ చేస్తే, ఇట్ వాస్ కాగ్ ఫస్ట్ ఇనిషియల్ డేస్. కాగ్ eventually evolved into what we call IPAC. సో వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద కాగ్ అండ్ IPAC? డిఫరెన్సెస్ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేశారు ఇవన్నీ వీళ్ళు? సో CAG అనేది, how do I put it? Let's take an example of Facebook, okay? Mark Zuckerberg. When he started it, it was like అదేముండింది, ఫేస్ స్మాష్ అని ఏదో ఊరికే హార్వర్డ్లో ఒక చోట కూర్చుని ముగ్గురు నలుగురు స్టార్ట్ చేసిన ఒక జస్ట్ ఇట్ వాజ్ హిస్ ఇంట్రెస్ట్ ఆన్ నెట్వర్కింగ్. సో నలుగురు కూర్చున్నారు, దే జస్ట్ స్టార్టెడ్ హార్వర్డ్లో నెట్వర్కింగ్, ఇట్ క్లిక్డ్. అగైన్ జకర్బర్గ్ వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్ కాల్డ్ ఫేస్బుక్.
సో కాగా సంథింగ్ వెరీ సిమిలర్ టు దట్. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ విత్ మోర్ లైక్ వాలంటీర్స్. అసలు పేమెంట్ కానీ అదొక కంపెనీ కానీ అలా లేకుండా, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్. దేర్ ఆర్ ఫౌండర్స్ హూ హ్యావ్ టు రియలీ టెల్ యూ ద డీటెయిల్స్ అండ్ దేర్ స్టోరీస్, దే వెరీ ఇంట్రెస్టింగ్. షెడ్ కింద ఏదో రూమ్లో అలా స్టార్ట్ చేసిన ఒక సిఏజీ బై ప్రశాంత్ కిషోర్, లైక్ జకర్బర్గ్ స్టార్టెడ్ దాట్. ప్రశాంత్ కిషోర్, మోదీ, ఫర్ నరేంద్ర మోదీ గారు, దే డన్ ద ప్రాజెక్ట్ బ్యాక్ ఇన్ 2013-14 ఆ టైంలో. దట్ ఈస్ ద ఫస్ట్ ఐడియా. ఓకే, మనం దీన్ని కొంచెం ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేద్దాం పాలిటిక్స్ని అనే ఒక ఐడియాతోటి స్టార్ట్ చేసినది సిఏజీ, వేర్ ద ప్లాన్ వాజ్ చాయ్ పే చర్చా అలా కొన్ని క్యాంపెయిన్స్తో స్టార్ట్ చేసి, అండ్ దెన్ ఆఫ్టర్ ద ఎలక్షన్, ఆఫ్టర్ ద విన్నింగ్ రిజల్ట్స్, అప్పుడు దే వాంటెడ్ టు మేక్, ప్రశాంత్ కిషోర్ వాజ్ ద మ్యాన్ హూ వాంటెడ్ టు మేక్ ఇట్ అ స్ట్రీమ్లైన్డ్. ఇట్స్ లైక్ ఫేస్బుక్ ఎలా అయితే నెట్వర్కింగ్ డైనాసిటీ బిల్డ్ చేసిందో, ఐ థింక్ వీ షుడ్ గివ్ ద క్రెడిట్ టు మిస్టర్ పీకే, వేర్ ఆయననే ఒక డైనాసిటీ ఆఫ్ పొలిటికల్ కన్సల్టింగ్, ఒక కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అక్కడ. దాట్స్ వేర్ హీ స్ట్రీమ్లైన్డ్ అండ్ మేడ్ ఇట్ అ ప్రాపర్ కంపెనీ విచ్ ఇస్ కాల్డ్ ఐపాక్. ఇక్కడ ఎవరైతే ఫేస్బుక్లో కూడా యూ డోంట్ నో డస్టిన్, యూ డోంట్ నో మేబీ క్రైస్, దేర్ ఆర్ అదర్ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఫౌండింగ్ టీమ్. Those kind of founding team is Robin Sharma or Rishi, there are other people, they were all working mundanamata. వాళ్ళు నౌ దే కమ్ అవుట్ అండ్ స్టార్ట్ షోటైమ్ కన్సల్టింగ్ కానీ వేరే చాలా కొత్త కొత్త ఇంక్లూజివ్ మైండ్స్ కానీ ఏదైనా లైక్ దోస్ బిగినింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఉన్న వాళ్ళే మన కొత్త కొత్త కంపెనీ స్టార్ట్ చేసి, అండ్ ఆల్సో దే న్యూ ప్లేయర్స్ ఆల్సో ఇన్ ద మార్కెట్. So it's a more streamlined and consulting, ante there's an approach is very clear. What are the, and appudu CAG was only for Modi garu, but now it is for different clients. Ante they worked with Mamta garu, they have worked with Jagan Mohan Reddy garu, IPAC, they have worked with CVN sir, different people like Nitish garu. So now the client base has developed. It's a more streamlined subject in India. A lot of Indians still they question me, political consulting, you're the first one that I met. So it's still an unexplored industry, but emerging real well. So Akka, again, I have two things in my mind. Number one, పొలిటికల్ కన్సల్టెన్సీస్ అనేవి 2014 నుంచి ట్రెండ్ అవటం స్టార్ట్ అయినాయి. 14 ముందు వరకు పాలిటిక్స్ అనేవి ఒకలా ఉన్నాయి. 14 తర్వాత, రైట్ ఫ్రమ్ ద సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ బీజేపీ అనుకోవచ్చు, కంప్లీట్లీ చేంజ్డ్. బికాస్ బీజేపీ ఇస్ ద ఫస్ట్ వన్ టు గెట్ ఐపాక్ నేషనల్ స్కేల్లో ఈ చేయడానికి. అప్పుడే చాయ్ పే చర్చ ఇవన్నీ జరిగినాయి. సో దీస్ పర్టిక్యులర్ పొలిటికల్ కన్సల్టెన్సీస్, హౌ డూ దే టిపికల్లీ ప్లే ఇన్ దిస్ పర్టిక్యులర్ జోన్? ఎందుకంటే మోడర్నైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది చాలా ఎక్కువ జరిగిపోయింది ఇప్పటికే, అండ్ యూత్ కూడా చాలా పెద్ద స్కేల్లో దే ఆర్ ఆల్సో వెరీ అవేర్ వాట్స్ హ్యాపనింగ్, అసలు ఏం జరుగుతుంది ఏంటంటే. బికాస్ ఐ హ్యావ్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ టు ఇట్. నా ఫ్రెండ్స్ అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ, బట్ దే నో వాట్ ఈస్ హ్యాపనింగ్ అనేది. బట్ హౌ డూ యూ అట్రాక్ట్ దెమ్ టువర్డ్స్ consulting or towards politics, and how these consultancies typically operate? Right. That is an important question, Dhruv, that you raised. Youth in politics anedi, especially India lo, politics needs education and awareness and exposure at this point. Avi jaragali ante youth have to play their role. When okay exposed man or well educated man is not playing any role in making of India అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఇక్కడ. సో ఆల్సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమంది నాకు సంబంధం లేని విషయాన్ని వదిలేయచ్చు. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మన ప్రతి ఒక్క లైఫ్లో పాలిటిక్స్ అనేది దే ప్లే అ రోల్. అలాంటప్పుడు ఓన్లీ పొలిటికల్ ఫ్యామిలీస్ యూత్ మాత్రమే పాలిటిక్స్లో యాక్టివ్ ఉంటారు అనేది తప్పు. సో పొలిటికల్ కన్సల్టింగ్ వల్ల ఇట్స్ అ వెరీ గుడ్ పాత్, ఇట్స్ అ గుడ్ వే. అంటే అదొక క్యాటలిస్ట్ మన ఒక యూత్కి పాలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ సిస్టమ్స్కి దగ్గర చేసే ఒక బ్రిడ్జ్ ఈజ్ పొలిటికల్ కన్సల్టింగ్. అండ్ ఈవెన్ టు మీ, టు దట్ మ్యాటర్, వెన్ ఐ వాజ్ బార్న్, చంద్రబాబు నాయుడు గారు వాజ్ ద సీఎం. ఐ సాట్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ హిమ్. ఏదో టీమ్ని తీసుకురండి అని కూర్చోబెట్టారు. 2 hours I sat with him.
చాలామంది నా చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగుంటారు, మాట్లాడుంటారు. కానీ హౌ ద బ్రైటెస్ట్ మైండ్స్ ఆఫ్ ఇండియా వర్క్ అండ్ వాళ్ళు ఏం ఆలోచిస్తారనేది ఒక కన్సల్టెంట్తో డిస్కషన్ జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారనే డిస్కషన్, ఆ ప్రివిలేజ్ గేవ్ ఎలా వచ్చింది నాకు అంటే పొలిటికల్ కన్సల్టింగ్ త్రూ వచ్చింది నాకు అది. సో ఐ వాజ్ ఓవర్వెల్డ్. Like I'm not, see, honestly, I was very apolitical. I'm not a fan of any party or something. Kani, you should give it that prati politician, prati CM, PM gani, they have very few things in common. A hard working gani, a discipline gani, a strategizing gani. They're one of the best minds of the country. అలాంటి వాళ్ళతోటి మనం డైరెక్ట్గా వర్క్ చేసే ఆపర్చునిటీ ఈజ్ వాట్ పొలిటికల్ కన్సల్టింగ్ ఇస్. అండ్ మనం ఒక పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాకి ఇఫ్ యూత్ రియల్లీ పార్టిసిపేట్ ఎన్ని చేంజెస్ తీసుకురావచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు పొలిటికల్ కన్సల్టింగ్. సో టెక్నాలజీ ప్రతి చోట ఉంది. పాతకాలంలో యుద్ధాల్లో కొత్త వెపన్స్ ఎలా అయితే వాడేవాళ్ళో, ఇప్పుడు టెక్నాలజీ ఈజ్ అ వెపన్. టెక్నాలజీ ఈజ్ ద వే అండ్ యూ హ్యావ్ టు విన్. మనం విన్ అవ్వాలి వార్లో అంటే మన చేతిలో ఏ లీడర్ అయితే ఆ టెక్నాలజీని తొందరగా గ్రాస్ప్ చేయగలరో దే ఆర్ ద విన్నర్స్ ఇన్ ఫ్యూచర్. సో అది దానికి ప్రొఫెషనల్ హెల్ప్ టు ఎలక్టోరలీ క్యాంపెయిన్ స్ట్రాటజైజింగ్ కానీ, డేటాస్ మేనేజ్మెంట్ కానీ, సర్వేస్ కానీ, ఎలాంటి హెల్ప్ అయినా ఎండ్ టు ఎండ్ పొలిటికల్ కన్సల్టింగ్ టుడే గివ్స్ టు అ పార్టీ and a MLA candidate. So let's talk about STC కొద్దిసేపు. So STC, how does, like, to keep it very simple, మిగతా పొలిటికల్ కన్సల్టెన్సీస్కి ఎస్టీసీకి ఉన్న తేడా ఏంటి? లైక్ హౌ డస్ ఇట్ ఆపరేట్స్? STC, Showtime Consulting. Yeah. Founder is Robin Sharma, right? He is my boss and also a mentor, to be honest. Showtime Consulting ఎలా అంటే రైట్ నౌ ఇట్స్ ద ట్రెండింగ్. Showtime Consulting స్ట్రీక్లో 3 ఎలక్షన్స్ కొట్టారు. ఎగ్జాక్ట్లీ, హ్యాట్రిక్. వీఆర్ ఆన్ హ్యాట్రిక్. So see, whether I'm actively involved in the projects right now or not, STC is very close to my heart because Showtime Consulting ఎలా అంటే, I'll tell you an example. In our orientations, what we tell the new employees is politics is war zone. Okka roju, one day, it's not like a 8 to 5 job. Definitely, political consulting. You die or you win. Yeah, you are like anytime you're available to the company. That's what we tell, and they get scared, but that's the reality. Okay, a corporate culture ataniki ardham kaakapochu ee vishayam. Yeah, I have very good. Exactly, I come 2 o'clock, 3 o'clock. Yeah, in the midnight we used to work. Right. So నేను ఊబర్ ఇండియాలో వర్క్ చేశా. 5 తర్వాత nobody touches any employee. That's the culture that I came from. It was very difficult for me to adapt as well. కానీ that's what we tell the employees. మేము మనం మెన్షన్ చేసినట్టు 1 o'clock, 2 o'clock, 3 o'clock వరకు రిపోర్ట్స్ పంపించి తిట్లు పడి, చాలా డిస్కషన్స్ పడి, నేను తిట్టి, నాకు వార్నింగ్స్ పడి, క్యాంపెయిన్లో రీవ్యామ్ జరిగి, కొత్త డిస్కషన్ జరిగి, అవన్నీ జరిగి ఒక స్ట్రెయిన్ఫుల్ స్లీప్లోకి వెళ్ళాక మళ్ళీ ఫోన్ లెగ్సే టైంకి ఆల్రెడీ అక్కడ మెసేజెస్, కాల్స్ 4:30, 5:30, 6:30 ఎవ్రీబడి. సో సమ్వేర్ ఏంటంటే దిస్ ఇస్ సమ్వేర్ యువ గలం టైం. Yeah. ఫస్ట్ వీక్ యు ఆర్ ద వన్ హూ సెండ్ మీ దేర్. ఓకే, నువ్వు పో అక్కడికి అని చెప్పావు. రాత్రికి బస్ బుక్ చేశారు, వేస్తారు నన్ను అక్కడికి. దట్ నైట్ ఐ డోంట్ హ్యావ్ స్లీప్. నెక్స్ట్ డే మార్నింగ్ లాంచ్ ఉంది. శాంతను వాజ్ దేర్, రాబిన్ వాజ్ దేర్, ఎవ్రీవన్ వాజ్ దేర్. ఫస్ట్ డే కొంచెం ఓకే, ఫస్ట్ అంటే ఎగ్జైట్మెంట్లో ఉంటాం కాబట్టి వీ డెంట్ ఫీల్ అనమాట. డే 2, డే 3 వచ్చేసింది. టెక్నికల్గా అయిపోయింది. పాదయాత్ర వాజ్ క్లోజ్ అరౌండ్ 8:30. మేము అంటే కామ్కి వెళ్ళేసరికి ఇట్స్ అబౌట్ 1.5 hour బట్టి 10:30 అయిపోయింది అంతా. వీ సాట్ at 10:30 till 3:30, 3:45. శాంతను, ఎవ్రీవన్ ఆర్ బిహైండ్ అస్. రిపోర్ట్స్. Morning 6 o'clock was our reporting time to the campsite. Yeah. Barely we got 2 hours of sleep. అందుకే మనము we definitely choose youth employees. మీరు మాత్రం హ్యాపీగా ఆఫీస్లో ఏసీ నథింగ్ లైక్ దాట్. అలా ఏం లేదు. ఆఫీస్లో అసలు చెప్పాలంటే మేము ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళం ఫస్ట్ అప్పుడప్పుడు. బట్ దెర్ హ్యాస్ టు బి సంబడి హూ హ్యాండిల్ సెంట్రలీ కదా. అండ్ ఇక్కడ మీటింగ్స్ కూడా చాలా జరిగేవి.
లైక్ సిబిఎన్ సార్ తో కూడా Every Saturday. ఎవ్రీ డే వి యూస్ టు హ్యావ్ సమ్ ఆఫ్ ద 4-5 hours straight. మీటింగ్స్ ఉండేవి. సో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ఉండేవాళ్ళు. బట్ రౌండ్ ద క్లాక్ ఇన్ ఎస్టీసీ సంబడి అదర్ ఇస్ అవేక్, వాచ్మెన్ డ్యూటీ లాగా సంబడి ఈజ్ లైక్ అవేక్ టు టేక్ ద టాస్క్. ఒకళ్ళు పడుకున్నా ఇంకొకళ్ళు 100%, అసలు పడుకోవడం అనేది లేదు, లేపేసి పని చెప్పడం అంతే. దట్ ఈస్ హౌ ఎస్టీసీ యూస్ టు బీ సో యాక్టివ్. అంటే దానికి ఎనీబడి ఆర్ ఎవ్రీబడి కాంట్ వర్క్ ఇన్ పొలిటికల్ కన్సల్టింగ్. దానికి నీ ఓన్గా నీకు ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్, ఆ డ్రైవ్ ఉంటే తప్ప యూ కాంట్ వర్క్ ఇన్ సచ్ అ డైనామిక్ ఎన్వైరన్మెంట్ వేర్ దెర్ ఇస్ నో టైమింగ్. లాస్ట్ 2 years అసలు ఐ డోంట్ నో వేర్ ఐ వాజ్, వాట్ ఐ వాజ్ డూయింగ్. మా ఫ్యామిలీకి కూడా నా ఫేస్ ఎక్కువ కనిపించని సిచ్యువేషన్. Of course, we used to start at 10 in the morning and there's no end. అండ్ ఇదంతా చెప్పాక కూడా there's nothing ఇంకా చేసామా అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. Yeah. This still sounds very normal to political consultants. Correct. So there's a lot of work political consultants do. And STC to that matter, దాంట్లో very good. Even Robin Sharma, perseverance, వెయిట్ చేసి నెమ్మదిగా ఒక he's always like down to earth. He's like a father figure. Like even if he is like upset on something, we just take it like a feedback. We're so used to conversations with him. I never saw him yelling at anyone. Yeah. That all 1 year, I never saw him yelling at anyone. That is one thing. And naku, ante most of the people doesn't know that what we do with the leaders. For example, narratives. Every situation, something ఒక స్టేట్లో ఒక ఇష్యూ అయ్యింది, దాన్ని నరేటివ్ ఎలా బిల్డ్ చేస్తారు? స్టోరీస్, లీడర్స్ చుట్టూ స్టోరీస్ బిల్డ్ చేయాలి. దట్ ఈస్ వాట్ we've been hired for basically. So how does this actually work? ఎందుకంటే how do you build stories between around leaders, and how these narratives really work? So I'll tell you one incident. I worked in IPAC and Showtime both. So IPACలో అంటే నేను different projects like see as a consultant we work for all parties. So there was a time where I worked for KCR garu, Majra Congress, and for TDP and all that. So interestingly for KCR garu when I worked, so the story that we build beside the leader is Udyama Simham. So it was for 18 election, sorry, 23 election, right? Yeah, కానీ నేను 23 ఎలక్షన్ అంటే ముందే వర్క్ చేయాలి, అంటే 2021లో. Okay, right. సో తెలంగాణ ఫామ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయినా సరే ద నరేటివ్ దట్ వీ కీప్ ఇంటాక్ట్ ఈస్ ఉద్యమ సింహం. హీ ఈస్ ద మ్యాన్ బిహైండ్ తెలంగాణ. దానికి సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మాకు నార్మల్ పబ్లిక్ మర్చిపోకూడదు. ఇది ఆయన వల్లే తెలంగాణ వచ్చింది అనేది మర్చిపోకూడదు. సో వీ యూస్ టు జస్ట్ డూ అరౌండ్ తెలంగాణ సింహం, తెలంగాణ ఉద్యమ సింహం, థింగ్స్ లైక్ దాట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, వేర్ ఇట్ ఈస్ ద రియాలిటీ. బట్ అది ఎప్పుడైనా ఆ నరేటివ్ని జనాల్లోకి పంపించడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాని చుట్టూరు ద వర్క్ దట్ వీ డూ ఈజ్ వాట్, అంటే ఇప్పుడు కూడా చిన్నపిల్లల్ని అడిగినా సరే దే నో, ఓకే తెలంగాణ వచ్చిన టైంలో కేసీఆర్ డిడ్ సంథింగ్ ఫర్ తెలంగాణ టు కమ్. Adi we have established. So those are the kind of narratives we want to establish to other leaders around them. So 10 years like KCR was in a good form, but what went wrong in this particular 23 election? See, Dhruv, honestly it's like not every time it's about enduku ayindi anedi. It also depends on your timelines. So when you are like 2 times in power, there's always 2-term anti-incumbency. Second term ki vachestadi adi. Third time ki to become again third time CM is like a very rare case. Kani there was a very good narrative that Congress had spread. Marpu tevali, marpu kavali. The advertisements that the Congress people did was crazy. చూసుంటే మీరు ఆ పింక్ కార్ తోటి వెళ్ళి అసలు క్రేజీగా చేశారు వాళ్ళు. అవి కానీ సాంగ్స్ కానీ ఇట్ వాజ్ లైక్ సమ్ చేంజ్ ఉండాలి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఇమేజ్ ఆన్ కేసీఆర్ కూడా కాంగ్రెస్ టీమ్, సునీల్ కనుగోలు టీమ్ కుడ్ డూ ఇట్ వెల్.
టు బి ఆనెస్ట్. దొర అని కానీ లేదంటే దాట్ కైండ్ ఆఫ్ అన్ ఇమేజ్, పొగరు ఎస్టాబ్లిష్ ఎక్కువైపోయింది, చేయగలిగారు వాళ్ళు. వాళ్ళే ఎక్కువ ఇది చేస్తున్నారని ఆ నరేటివ్ని కాంగ్రెస్ టీమ్ డిడ్ ఇట్ వెరీ వెల్. అండ్ కాంగ్రెస్ ఇస్ అన్ ఏజ్ ఓల్డ్ పార్టీ, ఇట్స్ అ 40-year-old పార్టీ ఇన్ తెలంగాణ. గ్రాస్ రూట్స్ లెవెల్లో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ ఎన్ఎస్యుఐ కానీ యూత్ కాంగ్రెస్ టీమ్స్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. రైట్. సో అఫ్ కోర్స్ దే అగైన్ ట్రై టు రిమెంబర్ రీబిల్డ్ దట్ సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ అని. అండ్ రాహుల్ గాంధీ ఆల్సో ప్లేడ్ హిజ్ రోల్ Yeah. ఇన్ హిజ్ యాత్ర. సో ఇట్ వెల్ గుడ్, బట్ లెట్స్ సీ, యూ నెవర్ నో. So you've seen both the leaders, Yeah. CVN garu and KCR garu. So what is the difference between both the leaders in terms of working style or in terms of politics? How do they do? Okay. Let's talk about similarities first. Yeah, similarities. Yeah. Similarities is both are great strategists. Very good strategists. They strike the right chord. And both are very aggressive in terms of working. Iddaru kuda they run, they work, and both of them are like organizationally very strong. Iddaru kuda organizing and that command in their parties baga cheyagaru. See, differences ante when I worked, KCR garu was in the power. Right. So he was the CM. So anta one-on-one conversations anta ఎక్కువ జరగడానికి Right. కుదరలేదు. అండ్ ఆయన తోటి జరిగిన దాంట్లో there was a lot of other factors that came in between. Like he was a little more confident in and Winning the election. professional help kanna he believed in his own work, which is good enough, but somewhere he didn't expect that turn of events. So that being in the reality koncham miss ayindi. But CBN sir is like ఆయన ఎలా అంటే he's like a drill master, పరిగెత్తండి types. So he does not relax even if he knew he's winning, ayina relax avaraina. Either you run or you leave. Yeah, because he has also seen uphill and downhill both. So I think KCR gariki it's still now that he is Now seen a he's downhill. facing downhill. But CBN sir has seen both that, and that's called experience. So strategies, you being like department is campaign strategies. So how these strategies were built for any party? Because in the recent time you worked for TDP kabatti. So how do you build the strategies, Akka? See, strategies ante I did my most of my electives were in strategy. సో ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, కన్సల్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్ట్రాటజీ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి అంటే ప్రాపర్ రీసెర్చ్ జరగాలి. సో వీ నీడ్ టు నో అసలు మన పార్టీ ఎక్కడ ప్లస్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది, మనకి ఎవరు ప్రో ఉన్నారు, ఎవరు నెగిటివ్గా ఉన్నారు. ఇది తెలిసాక ఆన్ దోస్ ఫార్ములాస్ ఆఫ్ ఆ డేటా, వాట్ ఆ డేటా షోస్, దాన్ని బట్టి we will focus on where we have the chance to turn it, where we can't touch, that's like red, where it is already green and we can increase the numbers. Right. So ala we segregate our plans and divide people into age groups or regions. దాన్ని బట్టి వాళ్ళ ఆ రీజియన్లో ఉన్న ఇష్యూస్ ఏంటి. సో సపోజ్ మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాస్ట్ టైం CBN సార్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు. He went to all irrigation projects and he has done a tour. So it was primarily focused on irrigation projects. Now I did youth related campaigns. So that was around 40 lakh youth ni ela touch cheyali. Different methods we have done, like ante కింద గ్రౌండ్ లెవెల్లో మీటింగ్స్ కండక్ట్ చేసాము. ఎలా మ్యాక్సిమైజ్ చేయొచ్చు మన రీచ్ని, ఎవరిని ఇంక్లూడ్ చేయాలి. రామ్మోహన్ నాయుడు గారు వర్క్ చేశారు, లోకేష్ గారు వాజ్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ. సో ఎవ్రీడే రిపోర్ట్స్ పంపించి, సో బిఫోర్ వీ స్ట్రాటజైజ్ సంథింగ్ వీ గివ్ అ స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ ఫీజిబుల్ అనేది టీడీపీ ఆర్ ఎనీ పార్టీ దట్ వీ వర్క్ విత్ వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళ టీంలో వాళ్ళకి తెలుసు ఏది ప్లస్ ఏది మైనస్ అనేది. బికాజ్ వాళ్ళ పార్టీలో ఏది జరుగుతుందో ఏది జరగదో
వాట్ ఆర్ దే సెట్ బ్యాక్స్, దే నో ఇట్ వెల్. సో మేము ఒక స్ట్రాటజీ తీసుకెళ్ళిస్తే ద పార్టీ విల్ అప్రూవ్ ఇట్, లైక్ సిబిఎన్ సార్ కానీ లీడర్షిప్ టీమ్ కానీ ఎవరైనా అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది వాళ్ళు చెప్తారు. అగైన్ దేర్ క్యాడర్ ప్లేస్ అ బిగ్ రోల్ బికాస్ నాట్ ఎవ్రీ పార్టీ యాక్ట్స్ హ్యాస్ అ సిమిలర్ స్ట్రక్చర్. రైట్. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పార్టీస్ టు పార్టీ, బట్ మనం పెట్టిన స్ట్రాటజీ మనం అనుకున్న రీచ్ అయిందా లేదా, దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్. అండ్ నౌ రికార్డ్ బ్రేకింగ్ హిస్టరీ. సో ఎలా ఉందంటే లైక్ నెవర్ బిఫోర్ అంత పెద్ద విక్టరీ చూస్తారని కూడా ఎవరు అనుకోలేదు బేసిక్లీ. సో ఎలా జరిగింది ఇంత? ఎందుకంటే 1/175 151 సీట్స్ 2019లో ఒక పార్టీకి జనం ఇచ్చారు. కట్ చేస్తే 24కి వచ్చేసరికి 164/175. STC, రాబిన్ శర్మ, శాంతను సింగ్. దీస్ ఆర్ ద 3 కామన్ నేమ్స్ ఈ టీడీపీ అండ్ ఈ విక్టరీ పర్టికులర్గా చూసుకుంటే. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? వాట్ వర్క్డ్ ఇన్ యువర్ ఫేవర్? what really backlashed to the other party? Yeah, so మా కంపెనీ వచ్చేసి 2019 నుంచి STC is working for TDP. Right. Okay, దానికి ముందు we worked for Meghalaya and now Maharashtra is also a hit. కానీ TDP project is very long project మాకు. 5 years project. Yeah, yes. almost long project. So we've seen all the టర్న్స్ అండ్ ట్విస్ట్స్ అండ్ ఆల్, లైక్ ఎలా మొత్తం మారింది అనేది వి నో ద హోల్ స్టోరీ ఆఫ్ టీడీపీ. సో బిగినింగ్లో క్యాడర్ మేనేజ్మెంట్ కోసం హైర్ అయిన టీం మాది, ఫస్ట్ క్యాడర్. ఎందుకంటే ప్రతి పార్టీలో తెలియదు ఏముంది, మనోళ్ళని వాళ్ళు కొంటారు, వాళ్ళు మనల్ని కొంటారు, ఎమ్మెల్యే షిఫ్ట్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్, ఆల్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఒక మేజర్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడం ఎప్పుడంటే క్యాంపెయిన్స్ అనేవి స్టార్ట్ అయింది, లైక్ లాస్ట్ 2 years actively aggressive campaigns ఇంకా ఆల్ ఇన్. సో దానికి ఇదేం కర్మ రాష్ట్రానికి కానీ బాదుడు కానీ డిఫరెంట్ క్యాంపెయిన్స్ చేసాం ఫ్రమ్ ఆర్ ఎండ్. అఫ్ కోర్స్ ఎవ్రీ క్యాంపెయిన్లో వీ షుడ్ సే దట్ టీడీపీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పార్టీ వేర్ దే అండర్స్టాండ్ ప్రొఫెషనలిజం, like వాళ్ళ హెల్ప్ అండ్ they also give a lot of input. You see all the campaign names also because I was there కాబట్టి ఒకటి ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, దెన్ వి వర్క్ ఫర్ యువ గళం. సో ఈ అండ్ యాజ్ యూ సెడ్ జస్ట్ నౌ బాదుడు. సో ఇవన్నీ ఇదేం కర్మ మన రాష్ట్రానికి పర్టికులర్లీ. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అరే ఏంట్రా ఇది, ఒక చిన్న ఆలోచన క్రియేట్ చేసేటట్టు డిజైన్ చేశారు. సో ఈ నేమ్స్ ఎలా పిక్ చేయగలిగారు? జనాల నుంచి వస్తాయా లేదంటే మీరు కూర్చొని ఆలోచించి డిసైడ్ చేస్తారా? హౌస్ ఇట్? కొన్ని జనాల నుంచి వచ్చిన క్యాంపెయిన్స్ ఉన్నాయి, కొన్ని ఆ నినాదం ఆల్రెడీ ప్రజల్లో ఉంది కాబట్టి మనం పికప్ చేసాం. కానీ కొన్ని ఇట్స్ లైక్ ఒక బోర్డు పెట్టి ఒక 20 మంది కూర్చుని కూర్చుని తెలుగు వాళ్ళందరూ కూర్చోండ్రా అని we used to work on the project. Because every word changes, everything changes. And ఇదంతా తీసుకెళ్ళి బాబు గారికి డిస్కస్ చేశాక అక్కడ మళ్ళీ చేంజెస్ జరుగుతాయి. మళ్ళీ అక్కడ ఆయన ఒప్పుకోరు. హీ ఈజ్ ఆల్సో లైక్ అ వెరీ పర్టిక్యులర్ ఆన్ వాట్ నేమ్ వీఆర్ యూజింగ్. పర్ఫెక్షన్ ఫ్రీక్. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే క్యాంపెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇదేం కర్మరా బాబు అనే క్యాంపెయిన్ లాగా ఏదో అనుకున్నాం. అందులో బాబు అనేది మన సిబిఎన్ బాబు అలా టర్న్ అవుతుంది అనే ఇన్పుట్ సిబిఎన్ సార్ ముందు జరిగింది ఇది డిస్కషన్ మాకు లాస్ట్ డిస్కషన్. సో అగైన్ వీ చేంజ్ ఇట్. సో ఎవ్రీ స్మాల్ వర్డ్ యూ డోంట్ నో హౌ ద అదర్ పార్టీ విల్ ట్విస్ట్ ఇట్ ఆన్ యూ. ఇట్ కెన్ బి ట్విస్టింగ్ ఆర్ ఇట్ కెన్ బి ప్లస్ ఆర్ మైనస్. అండ్ చాలా సింపుల్గా ఉండాలి, జనాల్లోకి వెళ్ళాలి, క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మార్పు కావాలి, వెరీ క్లియర్ బై కాంగ్రెస్. సో మన క్యాంపెయిన్స్ కూడా వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్, అంటే ఈజీలీ నరేటివ్ స్ప్రెడ్ అవ్వాలి అనేది. సో ఆ నేమ్స్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ దట్ వీ హ్యావ్. రైట్. అండ్ వన్స్ నేమ్ స్టార్ట్ అయ్యాక లైక్ యువగలం కూడా యాడెడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ. ఐ హావ్ ద క్వశ్చన్ దానికి సెపరేట్గా అసలు. ఓకే, యువగలం కానీ తర్వాత యాజ్ ఐ డింట్ కంప్లీట్ యువర్ లాస్ట్ క్వశ్చన్ వేర్ స్లోలీ అది పెరుగుతున్న టైంలో మన క్యాడర్ బేస్ కానీ
క్యాడర్ మేనేజ్మెంట్ అంతా యువగలంలో అంత దగ్గర అవుతుంది అంతా అవుతున్న టైంలో అంతా బాగుంది, పాజిటివ్గా ఉంది అనే టైంలో బాబు గారు అరెస్ట్. That is a big shock for everyone. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఏం జరుగుతుంది, బాబు గారు అరెస్ట్ అంటే ఇంకా అంతే. వీఆర్ ఆల్ లైక్ వీఆర్ ఆల్ సిట్టింగ్ అండ్ వీ డోంట్ నో వాట్ ఎక్స్ప్రెషన్ టు గివ్. అండ్ ఈవెన్ ఆర్ కంపెనీ పీపుల్ వేర్ ఆన్ ద ఫీల్డ్, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారేమో అనేది ఉండేది. Bharani, Akhil, few people were there. Yeah, there were people, and one of those person was arrested as well, along with CBN sir. And TDP వాళ్ళు ఉన్నారు, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉన్న టైం అది. కానీ ఆ టైంలో కూడా ఐ డోంట్ నో, ఆ ఎనర్జీని క్యాడర్కి రానివ్వలేదు. దే వర్ కీపింగ్ ఇట్ వెరీ స్ట్రాంగ్ అండ్ దట్ వాజ్ ద బ్రేకింగ్ పాయింట్ వేర్ ఎక్కడెక్కడో వచ్చేసారు సీన్లోకి. లైక్ ఆల్ ద ప్రొఫెషనల్స్ కేమ్. ఆర్గానిక్ క్యాంపెయిన్ అనేది గ్రో అయింది అక్కడ వచ్చింది. లైక్ ఆర్గానికలీ బాబు గారిని ఇలా చేశారు అంటే మమ్మల్ని ఏం చేస్తారు అని భయంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. బాబు గారిని ఇలా ఎలా చేస్తారు, ఆయన ఎంత మంచి చేశారు, ఆయన వల్ల మనకి ఎంత జరిగింది అని ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, బాబు గారు తొందర బయటకు రావాలని యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఫ్రమ్ ఎన్ఆర్ఏస్ కానీ ఇక్కడ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్ లేదంటే ప్రొఫెషన్, రీజన్, అందరూ కూడా వచ్చేసారు బయటికి. అక్కడ ఆర్గానిక్ మూమెంట్ ఆఫ్ టీడీపీ స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ ఆలియన్స్ అవన్నీ జరిగింది. దట్ వాస్ అ టర్నింగ్ పాయింట్. ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ పాయింట్ ఐ థింక్. తర్వాత కూడా జరిగిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవన్నీ కూడా బాగా ఇట్ మేడ్ ఇన్ ద ఎండింగ్ అంటే ఇట్ గేజ్డ్. Last 3 months, I still remember very well. 3 months లో there's only one slogan that shook entire state. అదేంటంటే బాబుని మళ్ళీ రప్పిద్దాం. How did it start? What is the story behind this campaign? అంటే అది మీరు పికప్ చేసిన లైనా జనం నుంచి వచ్చిందా అది? డెఫినెట్లీ అది జనం నుంచి వచ్చిన లైన్. ఇట్స్ నాట్ ఎ లైన్ దట్ మనమే చేసాం. అదే లైన్ కొంచెం అటు ఇటు మార్చి 4-5 అంటే టీమ్స్ ఆల్రెడీ చేసేసుకుంటున్నారు. ఆ టీమ్స్ ఎవరు, మన ఏదో టీడీపీ వాళ్ళు వీళ్ళు వాళ్ళ కాదు, వాలంటీర్స్. జస్ట్ సిబిఎన్ గారి లీడర్షిప్ మళ్ళీ రావాలి అనుకునే వాళ్ళు ఫామ్ చేసేసుకుని వాళ్ళే డబ్బులు పెట్టేసుకుని చేసేసుకుంటున్నారు. అందులో మళ్ళీ అనుకోవచ్చు ఈ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళే వీళ్ళే కాదు. నేను వర్క్ చేశాను వాళ్ళతో. వర్క్ అంటే వాళ్ళకి ఏమైనా గైడ్ చేయాలి అంటే ఎప్పుడైనా నాకు కాంటాక్ట్ చేసేవాళ్ళు. నేను తెలుగు అమ్మాయినే కదా. సో అలా నార్మల్గా వాళ్ళ ఓన్గా రీచ్ అవుట్ అవ్వడం అలా చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ర్యాలీలు చేసేయడము, బాబు గారు రావాల్సింది ఈసారి ఏదో ఒకలాగా బాబు గారు రావాలి. నేను బిజినెస్ మ్యాన్ వేర్ వెరీ అన్హ్యాపీ. ఏంటి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి శాలరీస్ అండ్ వెరీ అన్హ్యాపీ. ఎడ్యుకేషన్ సిస్టమ్, యూత్ వాజ్ వెరీ అన్హ్యాపీ. సో వాళ్ళందరూ కూడా ఈసారి కనుక రాకపోతే మన స్టేట్ గాన్ అనే ఒక మోడ్లోకి వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ బాబుని మళ్ళీ రప్పిద్దాం అనేది ఆల్రెడీ ఉన్న నినాదమే. దాన్ని మేము మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ పుష్ చేసాం తప్ప అది ఆ క్రెడిట్ మాదకైతే కాదు. టు బీ ఆనెస్ట్, అఫ్ కోర్స్ మేము చేసాము, బట్ ఇట్ ఈస్ 100% ఆర్గానిక్ క్యాంపెయిన్. ఆ టైంకి ఆల్రెడీ దట్ థింగ్ వాజ్ దేర్. అంటే బయటకు చెప్పినా చెప్పకపోయినా సైలెంట్గా క్యాంపెయిన్ అయితే ఉంది. అది STC చేసిన ఇంకొక లార్జ్ స్కేల్ క్యాంపెయిన్ యువగలం. వాట్ వాజ్ ద ఇన్స్పిరేషన్ ఆర్ స్ట్రాటజీ ఆర్ స్టోరీ బిహైండ్ ఇట్ and how impactful it was? I want to take a reference on this. You know this famous movie మన బాహుబలి. Yeah, correct. చూసుంటావు కదా ధ్రువ్. అయితే దాంట్లో రాజమాత పిలుస్తుంది, పిలిచి దేశయాటనికి బయలుదేరాలి అని అంటుంది. ఎందుకు అంటే రాజు కాబోయేవాడు కోట దాటి బయటకు వెళ్తేనే జనం కష్ట సుఖాలు అర్థమవుతాయి, అప్పుడే రాజపాలన సాధ్యం అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఎనీ పొలిటీషియన్ టు దట్ మ్యాటర్. నువ్వు ఒక కాన్స్టిట్యున్సీలో నడుస్తున్నప్పుడు ఒక సిటిజన్ నమ్మకంతో చెప్పే ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో తన లీడర్కి, ఆ లీడర్ దానికి ఇచ్చే భరోసా, ఆ 1-on-1 కనెక్షన్ ఏదైతే ఫామ్ అవుతుందో ఒక సిటిజన్కి లీడర్కి, అది ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఎన్ని టీవీ షోలు ఇచ్చినా అవ్వదు. ఆ 1-on-1 కనెక్షన్ మోర్ దెన్ ద సిటిజన్ లీడర్కి చాలా ఇంపార్టెంట్. బికాజ్ నాట్ ఓన్లీ లోకేష్ గారు,
బట్ I would say any politician who actually walks, అంటే పాదయాత్ర చేసిన ప్రతి పాలిటీషియన్ ఈజ్ అ ట్రాన్స్ఫార్మ్ లీడర్. దిస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ హ్యాపెన్స్. మనమిద్దరం కూడా ఇక్కడ కూర్చుని మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, కానీ మనం ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ తెలుసుకుంటే మన అప్రోచే మారిపోతుంది. దట్స్ వై మన పొలిటికల్ కన్సల్టెంట్స్ని కూడా చాలామందిని ఫీల్డ్కి పంపిస్తూ ఉంటాం, రెగ్యులర్గా వెళ్తాం, మేము కూడా వెళ్తూ ఉంటాం. బికాజ్ అప్రోచ్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ చేంజెస్, బయట నేను చూసేది వేరు. అండ్ లోకేష్ గారు వాజ్ వెరీ పర్టికులర్ ఇన్ డూయింగ్ దట్. హీ వాంటెడ్ టు గో ఆన్ టు ద ఫీల్డ్. చాలా వర్క్స్ ఉన్నాయి. ఈవెన్ బాబు గారు అరెస్ట్ అయ్యాక కూడా హీ వాంటెడ్ టు క్లియర్, అంటే ఆయన అనుకున్న ఆ సంకల్పం రీచ్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ అరెస్ట్ అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేశారు ఆయన. సో దానికి అఫ్కోర్స్ వీ ప్లాన్డ్. అది ఎలా జరగాలి అంటే ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాలి, అంటే అది ఫీజిబిలిటీ కూడా ఉంటుంది కదా. ఇట్ వాస్ ఆల్సో బ్రాండెడ్ లైక్ బిగ్గెస్ట్ పాదయాత్ర ఎవర్ డన్, 4,000 kilometers in 400 days. Very of course 4,000 అవ్వలేదు because of certain reasons. Almost, but the point is మన ప్లానింగ్ అంటే ఉంటుంది. ఓకే, ఆయనకి ఎక్కడ పడితే అక్కడ విలేజెస్లో, బికాస్ హీఈస్ అ లీడర్, ఆయన చుట్టూరు జనాలు, యూ నీడ్ టు క్రౌడ్ మేనేజ్మెంట్ జరగాలి అక్కడ. మన టీం ఉంది, టీడీపీ టీం ఉంది. కానీ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఇట్స్ లైక్ హిజ్ రీసెర్చ్ ప్రాజెక్ట్, ఐ షుడ్ సే ఇట్, లోకేష్ గారికి. దాని నుంచి, ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు గుడ్ గవర్నెన్స్, సో అది దాని నుంచి నేర్చుకున్న పాయింట్స్ ఐఎమ్ షూర్ హీ రిమెంబర్స్ ఎవ్రీ స్మాల్ పార్ట్ అబౌట్ Yuva Galam ఫర్ హిమ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ ఎనీ లీడర్. ఐ థింక్ పాదయాత్ర అనేది ముందు అప్పట్లో ఒక రాజు దగ్గరికి ప్రజలు రావడం కాదు, రాజు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు. చాలామందికి ఒక డౌట్ ఉంది, రెడ్ బుక్, is that your idea or it was Ellen's brainchild or whatever? Oh my God, it's a very, asala, I had this candid conversation with Lokesh garu as well when I met him recently. అంత బ్రెయిన్ వాడలేదు దాని మీద, అసలు చాలా న్యాచురల్గా జరిగింది అది. అది లోకేష్ గారు ఆయన కూడా చెప్పారు, అసలు ఏదో ప్లానింగ్ అనుకుంటున్నారు స్వేచ్ఛ ఇదంతా, కానీ అదేమి ప్లానింగ్ కాదు అని చెప్పి, ఇరిటేషన్ వచ్చేసి ఒక నోట్ మెయింటైన్ చేసుకుందాం జస్ట్ అంతే. ఒక బుక్ తీసుకున్నారు అందరూ, దీని గురించి రెడ్ బుక్ అని వెళ్ళిపోయింది, అదేదో పెద్ద ఇది అనుకుంటున్నారు. కానీ లేదు, హీ జస్ట్ గాట్ అ బుక్ అండ్ హీ రియలీ, బికాస్ ఆయన వెళ్ళి ప్రతి చోట ఏదో చెప్తున్నారు, ప్రతి చోట ఏదో ఇష్యూస్ అయినాయి, ప్రతి చోట దేవర్ ఫేసింగ్ ఇష్యూస్ అండ్ దే హ్యాడ్ సో మెనీ కంప్లైంట్స్. ఆయనకి ఇప్పటికీ ఆయన he writes a lot because first week of పాదయాత్ర ఆల్సో ఎవ్రీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లోకి he used to call us, ఒకసారి పిలిచాడు, వెళ్ళాం, సో we were giving feedback అన్నమాట, లైక్ జస్ట్ వెయిట్ ఫర్ అ సెకండ్ అని చెప్పి he went, took a book, రాసుకుంటున్నారు ప్రతిదీ, ఎవ్రీథింగ్ పాకెట్లో పెన్ అయితే ప్రతిసారి ఉంటుంది. అండ్ ప్రతి పాయింట్ హీ గెట్స్ బ్యాక్. లోకేష్ గారు ఆయన లెవెల్లో, అంటే ఆయనకున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరి దగ్గర ఇఫ్ హీ సేస్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ, హీ విల్ గెట్ బ్యాక్. అండ్ దట్ ఈస్ హౌ ఐ థింక్ రెడ్ బుక్ ఆల్సో వాజ్ ఇన్ హిస్ మైండ్. ఇట్స్ ఓన్లీ హిమ్, ఆయనే చేశారు, మాకేమి అఫ్ కోర్స్ అది పాపులర్ ట్రెండ్ అయింది, బట్ ఇట్స్ హిస్ ఐడియా కూడా హ్యాబిట్ ఆఫ్ రైటింగ్, అది ఆయన హ్యాబిట్ అంతే. ఆయన రాసుకున్నారు, సో దట్ ఇలా మాట్లాడెళ్తున్నాము, దానికి మళ్ళీ సొల్యూషన్ నేను ఎప్పుడు తీసుకురావాలి, రాసుకోవాలి అన్నట్టు రాయడం స్టార్ట్ చేశారు తప్పించి అది ఇట్ వాజంట్ ఎ వెరీ ప్లాన్డ్ ఈవెంట్. అండ్ సో చాలా పొలిటికల్ పార్టీస్లో ఐ హర్డ్ దిస్ వన్ టర్మ్ కాల్డ్ IVRS. వాట్ ఈస్ దిస్ IVRS అండ్ హౌ డస్ ఇట్ వర్క్? అంటే అసలు దీని అవుట్కమ్ ఏంటి, ఎండ్ గోల్ ఏంటి IVRS కాల్స్కి? IVRS అనేది ఇట్స్ ఇనిషియలీ హౌ వీ యూజ్డ్ ఇట్, అంటే ఈవెన్ ఇన్ అదర్ పార్టీస్ ఇట్స్ అ వే టు డూ సర్వే ఆల్సో. అంటే ఫీల్డ్ మీద సర్వే చేసేది జరుగుతుంది, కానీ ఇక్కడి నుంచి కాల్లో సర్వే, మెసేజింగ్లో సర్వే. ఎలా అంటే ఏ లీడర్స్, అంటే అక్కడున్న ఇష్యూస్ ఏంటి కానీ కాల్ చేసి 1-on-1 కాల్స్ కానీ, లేదు అంటే ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే మీరు ఓటేస్తారని ఆప్షన్స్ ఇచ్చి, సో దట్ వీ నో హూ టు పుట్, అంటే ఎవరికి ఎలాంటి ఇంప్రెషన్ ఉంది, అంటే వర్డ్స్తో కాదు కదా, ఎవ్రీథింగ్ డేటా స్పీక్, దట్ ఈస్ వై వీఆర్ హైర్డ్. ఇది మళ్ళీ ప్రతి పార్టీలోనే జరుగుతుంది.
అది వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, ఏంటి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అవనివ్వండి, ప్రతి పార్టీలో జరిగింది ఇది. సో దే డూ సర్వేస్ త్రూ ఐవీఆర్ఎస్, క్యాటీ సర్వే అంటారు. క్యాటీ సర్వే కాల్స్ చేసి రీసెర్చ్ ఆన్, అంటే ఇక్కడి నుంచి ఆఫ్లైన్ రీసెర్చ్ ఆన్ ఎవరిని పెట్టాలి, ఏ పార్టీ ఎలా ఉంది, ఏం ఇష్యూస్ నడుస్తున్నాయి, అలాంటి కొన్ని కాన్సెప్ట్ ఒక్కొక్క ఇష్యూస్ మీద, ఈవెన్ అబౌట్ ఆ కాన్స్టిట్యుయెన్సీ ఇష్యూస్ గురించి కానీ ఏదైనా అలా స్టార్ట్ అయింది. బట్ దే హ్యావ్ ఆల్సో లైక్ ఐవీఆర్ఎస్ అనేది ఇట్స్ యూజ్ లైక్ మార్కెటింగ్ టూల్ యాజ్ వెల్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ మార్కెటింగ్ టూల్. అదేంటంటే టు రీచ్ అవుట్ టు ఈచ్ ఓటర్. అంటే ప్రతి ఒక్కరికి సేమ్ కాంటెంట్ కాదు కదా. ఇప్పుడు యూత్కి ఒక కాంటెంట్, మీకు ఇవి ఏం ప్రామిసెస్, మేము ఏం భరోసా ఇవ్వబోతున్నాం యాజ్ అ పార్టీ అనేది త్రూ ఐవీఆర్ఎస్ వీ వుడ్ స్ప్రెడ్. అండ్ ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నా, సపోజ్ ఏదైనా ఎనీథింగ్ అలార్మింగ్ దట్ హ్యాపెండ్, అలాంటి ఇష్యూస్ మీద, ఆ ఉమెన్కి రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకి కాల్స్లో చెప్పడం కానీ. సో ఐవీఆర్ఎస్ చాలా స్ట్రాటజికల్గా వీళ్ళకి మాత్రం రీచ్ అయ్యేది. అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ ఐవీఆర్ఎస్ ఒకటి, ఏజ్ వైజ్ ఐవీఆర్ఎస్ ఒకటి, తర్వాత రిలీజన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే దాని ఇదొకటి. సో ఐ ఆల్సో హర్డ్ సంథింగ్ లైక్ దస్, ఐవీఆర్ఎస్ త్రూనే సిబిఎన్ గారు క్యాండిడేట్ సెలెక్షన్స్ కానివ్వండి, క్యాండిడేట్ మీద ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, లేకపోతే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏం దట్ రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ హీ యూస్ టు టేక్ త్రూ దీస్ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేది విన్నాను. హౌ ఇస్ ఇట్? Is that true or? సివిన్ సార్ ఎలా అంటే ఆయన ఎక్కువ పార్టీ ఈక్వేషన్స్ కానీ, ఆయనకున్న పర్సనల్ ఈక్వేషన్స్ కానీ ఈ పాలిటిక్స్లోకి తీసుకురారు. ఆయన ఏంటంటే స్ట్రక్చర్డ్ మెథడ్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు వస్తే ఆ కాన్స్టిట్యుయెన్సీకి బెనిఫిట్ అవుతుంది, లేదంటే ఎవరుకి ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ ఈక్వేషన్ ఉంది, అలాంటిది అఫ్కోర్స్ సర్వే అనేది ఆయన తీసుకుంటారు. అలానే ప్రతి లీడర్ కూడా తీసుకుంటారు. బట్ ఇక్కడ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, వేరే లీడర్స్ కన్నా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చాలా న్యూట్రల్ పర్స్పెక్టివ్లో లీడర్ సెలెక్షన్ చేశారు. అంటే ఆయన మానిటరీ కానీ, క్యాస్ట్ కానీ, లేదంటే ఆయన ఫేవరెటిజం కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలెక్షన్లో తీసుకురానివ్వలేదు. చాలా న్యూట్రల్గా, మా సర్వేలు కాకుండా ఆయన ఓన్ ఎనాలిసిస్ తోటి, హీ హ్యాస్ అ మాస్టర్ మైండ్, ఆయన ఎనాలిసిస్ తోటి కూడా హీ హ్యాస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. కమింగ్ టు టీడీపీ అగైన్, టీడీపీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు అదర్ పార్టీస్. బికాజ్ అది బయట వాళ్ళకి ఎంత నిజమో కాదో అని మోస్ట్లీ తెలియకపోవచ్చు. బట్ యూ వర్క్ ఫ్రమ్ ఇన్సైడ్ కాబట్టి యూ నో, బికాస్ చాలామంది లీడర్స్ తోటి మీరు కనెక్ట్ అవుతారు, సివిఎన్ గారు కనెక్ట్ చేస్తారు కొంతమందితో వెళ్ళి మాట్లాడండి అని. ఇన్పుట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అగ్రిమెంట్స్, డిసగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సో ఇది నిజమేనా? లైక్ అంత ఇంటర్నల్ డెమోక్రసీ నిజంగానే ఉంటుందా అక్కడ? లైక్ సుప్రీం మాటకి ఎదురు చెప్పేంత, అంటే ఆయన మాటతో డిఫర్ అయ్యేంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది అని విన్నాం మరి. సో అదేంటంటే ఇట్స్ ఎ ప్రాబ్లమ్ విత్ ఎనీ ఏజ్ ఓల్డ్ పార్టీ. త్రూ యూజువలీ కాంగ్రెస్లో కూడా వెన్ ఓల్డ్ పార్టీస్లో ఇది కామన్గా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాలిటీషియన్స్ 30 years 40 years నుంచి ఉన్నోళ్ళే, వాళ్ళు చాలా చూసుంటారు అంతా. సో అది ఒక న్యాచురల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగినప్పటికీ టీడీపీ ఇంటర్నల్ డైనామిక్స్ ఏంటంటే, యూ షుడ్ గివ్ ఇట్ టు సిబిఎన్ సార్ కంప్లీట్లీ. ఆయన ఎంత స్ట్రక్చర్డ్గా, హీఈస్ లైక్ అ కంపెనీ మేనేజ్మెంట్ లాగా. మాకు చాలా ఈజీ అయింది వర్క్ చేయడం ఆయనతోటి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్, తర్వాత ఒక పై లెవెల్లో కొంతమంది, నెక్స్ట్ లెవెల్ అలా ఒక స్ట్రక్చర్. మీరు టీడీపీని ఒక గ్రాఫ్లా గీసి పడేయచ్చు, లైక్ క్లియర్లీ యూ కెన్ పుట్ ఇట్ లైక్ అ స్ట్రక్చర్. అది ఒక పార్టీని అలా ఎస్టాబ్లిష్, ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో అలా పెట్టడం అనేది సిబిఎన్ సార్ కెన్ డూ ఇట్. అఫ్ కోర్స్ డిఫర్ అనేది జరిగినప్పటికీ హీ రెస్పెక్ట్స్ దట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. హీ విల్ లిసన్. ఈవెన్ ఆయన స్టేజ్ మీద చెప్పాక కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఏదైనా క్యాండిడేట్ కానీ ఇంకో ఒపీనియన్ ఇస్తే హీ విల్ డిస్కస్ దట్ అండ్ లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి, లెట్స్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్, లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి వెళ్తారు ఆయన. సో ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి దాట్ డెమోక్రసీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. కానీ ఒకవేళ ఆయన ష్యూర్గా ఒకటి చెప్పారు అంటే
అది ఆల్రెడీ 10 రకాలుగా ఎన్నో రోజులుగా ఆలోచించిన కాన్సెప్టే. సో డెమోక్రసీ ఉన్నప్పటికీ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. కానీ హీఈస్ లైక్ డెఫినెట్లీ లైక్ అ కంపెనీ ఓనర్, నాట్ చెప్తారు కదా CEO అని చెప్పి. ఇట్స్ ట్రూ. So, what are the challenges that you face while collaborating with political parties? ఏ క్లయింట్స్ ఎవరైనా కానివ్వచ్చు, కూడా లైక్ ప్రైమరీ అండ్ కీ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటారు, రే ఇట్లా ఉంది వీళ్ళతోటి ఈ డైమెన్షన్స్ మార్చాలి, సో అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి కదా. సో వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ దట్ అ కన్సల్టెన్సీ ఫేసెస్ బేసిక్లీ? ఇన్ జనరల్ ధ్రువ్, కన్సల్టెన్సీస్ యూజువలీ డిఫర్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే, ఒక్కొక్క స్టేట్లో అంటే ఇప్పుడు ఎన్డీఏ తోటి మోదీ అదే బీజేపీ తోటి కొలాబరేషన్ ఉన్న పార్టీతో మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం ఇన్ ఏపీ. వేరే స్టేట్లో చేయకపోవచ్చు. సో వీ మైట్ వర్క్ విచ్ ఇస్ ఇన్ అలయన్స్ విత్ కాంగ్రెస్ మేబీ. సో ఎట్ ఎనీ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ ఎలక్షన్ టర్మ్లో ఇక్కడ జరిగే ఇంటర్నల్ కాన్వర్జేషన్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఆ ఎలక్షన్ పీరియడ్లో మాత్రమే వీఆర్ ఒబ్లైజ్ టు దాట్ అలియన్స్ ఆర్ దాట్ పార్టీ. నెక్స్ట్ ఎలక్షన్కి వీ కెన్ ఆల్వేస్ వర్క్ ఫర్ అన్ అదర్. దిస్ ఈజ్ ఓన్లీ టు కీప్ ద డేటా ఇంటాక్ట్ తప్పించి ఎవ్రీ పొలిటికల్ కన్సల్టెన్సీ ఈజ్ ఇండిపెండెంట్. వాళ్ళకి అఫ్కోర్స్ పర్సనల్ రిలేషన్షిప్స్ బిల్డ్ అయిపోతే ఇన్ని రోజులు వర్క్ చేశాక ఆబ్వియస్లీ ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయినప్పటికీ ఇప్పుడు మా కంపెనీలో శాంతను సింగ్, హీజ్ అ డైరెక్టర్. ఆయన లాస్ట్ ఎలక్షన్ పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి హీ వాజ్ రైట్ బిసైడ్ హిమ్ ఫర్ త్రూ అవుట్ ద పాదయాత్ర. అండ్ ఆఫ్టర్ దాట్ హీ కేమ్ టు పొలిటికల్ కన్సల్టింగ్ వర్క్ చేంజ్ లాగా. ఇట్స్ లైక్ అ ప్రొఫెషనల్ వర్క్ అంతే. సో హీ కేమ్ టు షోటైమ్ కన్సల్టింగ్ అండ్ విత్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ గైడ్ చేశారు ఆయన. లైక్ ఆపరేషన్స్ అన్నీ ఆయన చూసుకునేవాళ్ళు. సో ఇది జస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ నేర్చుకోవడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్తో మనం నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేస్తామని వర్క్ ఓరియంటెడ్ తప్ప, వీఆర్ యాజ్ పొలిటికల్ కన్సల్టెంట్స్ వీఆర్ నాట్ బయాస్డ్. మేము ఒక పార్టీ ఇది, ఒక పార్టీ అది అని ఏమీ ఉండదు. ఇట్స్ అ జాబ్, వీ డూ ఇట్. మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం పాలిటిక్స్లోకి, మన వర్క్లోకి తీసుకురాకూడదు. ఆ ఎథిక్స్ ఆర్ వెరీ క్లియర్ ఇన్ పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్ because it's a very professional relationship that we hold. So 3 parties alliance lo form ainayi. So initially you started with TDP, I mean STC started with TDP. Then Sir CVN gari arrest ainappudu all of a sudden Pawan Kalyan has come up and he announced the alliance. Evariki clarity ledu, inta clue kuda ledu. How tough was it managing between 3 parties, because you have to take everyone under consideration? సో 3 parties అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్లీ ఇన్ ద బిగినింగ్ వెన్ వీ స్టార్టెడ్ ఇట్. 3 parties కొంచెం డిఫికల్టే, ఓకే, బై ద వే. కాకపోతే ద హోల్ డెసిషన్ ఈజ్ మేడ్ బై ద పార్టీ మేనేజ్మెంట్. మేము సజెస్ట్ చేస్తాం, ఇది చేస్తే బెటర్, అది చేస్తే బెటర్, వీళ్ళని తీసుకోండి, వాళ్ళని ఇంక్లూడ్ చేయండి, అవన్నీ చెప్తాం. ఇది చేస్తే ఇది ప్రో, అది కాన్ అని చెప్తాం. బట్ ద ఫైనల్ డెసిషన్ ఈజ్ పార్టీ లీడర్షిప్. అది వాళ్ళ డెసిషన్స్ అండ్ వాళ్ళ ఈక్వేషన్స్ మీద మనం ఎక్కువ రోల్ ప్లే చేయలేం. బట్ ద హోల్ పవన్ కళ్యాణ్ గారి ఏదైతే అలయన్స్ అనౌన్స్మెంట్ ఉండిందో, అది ఇట్ వాజ్ అ పార్టీ లీడర్షిప్ డిస్కషన్ అంతే. అంత సడన్గా అవుతుంది అనేది ఎవరికి తెలియదు. జైలుకి వెళ్ళారు, మాట్లాడారు, బయటకు వచ్చారు, దట్స్ ఆల్. ఇట్ వాజ్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ దట్ పవన్ సార్ టుక్ ద డెసిషన్ అంతే. అది ఆయన డెసిషన్, అది వీళ్ళిద్దరు ఏదో మాట్లాడారు కాదు. అది నాకు తెలిసినంత వరకు అయితే ఆయనకు నచ్చలేదు ఏం జరిగిందో, అక్కడ జరిగిన విషయం నచ్చలేదు. అండ్ హీ వాంటెడ్ టు వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫ్రమ్ నౌ. పవన్ సార్ కానీ, దాని తర్వాత మోదీ గారు రావడం కానీ, మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అందరినీ బ్యాలెన్స్ చేయాలి స్టేజ్ మీద. అక్కడ మోదీ గారు ఉంటారు, లెఫ్ట్లో ఎవరు కూర్చుంటారు, రైట్లో ఎవరు కూర్చుంటారు, సీటింగ్ కూడా లైక్ ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్స్. అవి మనకి అనిపించవు కానీ లైక్ అంటే నార్మల్ జనాలకి అంత తెలియకపోవచ్చు, కానీ ఎవరు ఎక్కడ కూర్చుంటారు అండ్ వాళ్ళు కండక్ట్ చేసే మీటింగ్లో మన రోల్ ఎలా ఉంటుంది, మనం కండక్ట్ చేసే మీటింగ్లో వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది, ఎవరు ఏది కండక్ట్ చేస్తారు. అండ్ ఆర్గనైజేషన్లీ ఆల్సో
వాళ్ళకు కొన్ని ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనసేన వాళ్ళ క్యాడర్లో ప్రోస్ ఉన్నాయి, కొన్ని మేబీ సెటప్లో ఎక్స్పీరియన్స్లో మాకు ఎక్కువ ఉండొచ్చు, థింగ్స్ లైక్ దట్. సో వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. కానీ ఐవ్ సీన్ వెరీ క్లోజ్లీ, ఇట్ వెంట్ వెరీ స్మూత్లీ, చాలా స్మూత్గా జరిగింది. బికాస్ ద ఇంటెంట్ టుగెదర్ దే అలైన్డ్ ఇన్ థాట్, దే పుట్ ద ఇంటెంట్ హయ్యర్ దెన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్షన్. So coming to Robin and Shantanu, what are like their ideology కానివ్వండి, మైండ్ సెట్ కానివ్వండి, హౌ డు దే లుక్ ఇంటూ పర్స్పెక్టివ్స్, ఎలా చూస్తారు? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే పొలిటికల్గా ఒక డిస్క్రిపెన్సీ వచ్చింది స్టేట్లో, హౌ డు దే లుక్ ఇంటూ ఇట్? వాట్ ఈస్ దర్ ఎగ్జాక్ట్ మైండ్ సెట్ టు టాకిల్ థింగ్స్? I'm a senior manager in the company and I report directly to Robin and Shantanu. Ante there was a time where కొన్ని వర్క్స్కి శాంతను తోటి I used to collaborate and కొన్ని రాబిన్ తోటి. అలా కాకుండా వేరే కంపెనీ, అంటే మన కంపెనీ వర్క్డ్ ఇన్ అదర్ స్టేట్స్, సో అనంత్, ఖుష్బు, దేర్ అదర్ పీపుల్ ఆల్సో హూ ఆర్ ఇన్వాల్వ్. కానీ ఇక్కడ డైరెక్టర్స్ మెయిన్గా వీళ్ళిద్దరు. దీంట్లో రాబిన్ ఇస్ లైక్ ద ఏంటంటే కామ్ in the whole Composed nature. very composed, and in the storm he is the calm, like ఆయన only main decisions, direct communication with the leadership అవి చూసుకునే వాళ్ళు. శాంతను వాజ్ లైక్ ద టాస్క్ మాస్టర్, సో అన్నీ రన్ చేయడం కానీ ఆల్ ద ఆపరేషన్స్ కానీ, బోత్ కమ్ విత్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అండ్ గివెన్ ద ప్రెషర్, ఇక్కడ కూర్చుని మీకు అది తెలియట్లే కానీ పొలిటికల్ కన్సల్టింగ్ ఇస్ లైక్ ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఓ మై గాడ్, లైక్ సమ్ ఏదో ఒక అరుపులు మెరుపులు లాగా ఉండేదన్నమాట. ఏదో సంథింగ్ వెంట్ రాంగ్, అక్కడ లీడర్ స్టేజ్ మీద ఉన్నాడు, ఏదో జరగలేదు, లేదంటే ఏదో ప్రజెంట్ చేయాలి, సంథింగ్ ఇస్ అన్డన్ అండ్ వీ నీడ్ టు ఫినిష్. దెర్ సో మెనీ థింగ్స్, ఒకేసారి 10-15 టాస్క్లు చేసేవాళ్ళు ఒక్కొక్కరు. సో దాంట్లో వీ ఆల్వేస్ ఆర్ కామ్ అనేది దే యూస్ టు లూజ్ ఇన్ పొలిటికల్ కన్సల్టింగ్. హౌఎవర్ మీ బీయింగ్ వన్ ఆఫ్ ద సీనియర్ మేనేజర్, బయట ఎంత కామ్గా ఉంటానో ఒక ఆఫీస్లో మై హోల్ ఎక్స్పీరియన్స్ చేంజెస్. నాది కూడా అండర్ మీ, నా టీం, నువ్వు కూడా ఉన్నావు నా టీం, నాకు తిట్లు పడ్డాయి, నాకు అసోసియేషన్స్ అన్నీ వచ్చాయి. కరెక్ట్. సో అంటే ఇంకా హీట్లో, అక్కడ డెలివరీ టైం అయిపోతున్న హీట్లో మనము లైక్ అయ్యిందా లేదా, అవ్వలేదంటే ఎందుకు అవ్వలేదు, లైక్ సీరియస్లీ 6-10 దాటంగానే చిన్నగా ల్యాప్టాప్ లోపల పెట్టేసి కరెక్ట్గా వెళ్ళే టైంకి దా వచ్చి కూర్చో, అంతే 3-4 hours అయినా కూర్చో అంతే. సో బోత్ ఆఫ్ దెమ్ బ్యాలెన్స్డ్ ఇట్ వెరీ వెల్. ఆయన మేజర్ ఇష్యూస్ చూస్తుంటే దీని మైక్రో ఇష్యూస్ అన్ని మైక్రో మేనేజ్మెంట్ అంత, అంటే మైక్రో మేనేజ్మెంట్ అదే డీటెయిల్లోకి వెళ్ళేవాళ్ళు, ఈయన మేజర్ ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ అది చూసుకునేవాళ్ళు. సో ఇద్దరు దే బ్యాలెన్స్డ్ ఇట్ వెరీ వెల్. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్లో రాబినే టేక్ ఓవర్ చేసిన కొన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి, వేర్ కొన్ని శాంతను లీడర్షిప్తో మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ వాళ్ళు మాకు ఈ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు, వేర్ వీ వుడ్ డైరెక్ట్లీ బీ కనెక్టెడ్ విత్ ద పార్టీ ఆల్సో. సో అగైన్ వన్ మోర్ క్వశ్చన్ రిగార్డింగ్ విమెన్ ఎంపవర్మెంట్ అనుకోవచ్చు, బట్ విమెన్ ఇన్ పాలిటిక్స్ బేసిక్లీ. సో నీకంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఈ ఫీల్డ్లోకి వచ్చాక, బట్ పొలిటికల్ కన్సల్టెంట్స్ అనగానే మోస్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఎట్లా ఉంటాయంటే మేల్ డామినేటెడ్ సొసైటీ, మేల్ డామినేటెడ్ ఏరియా. బికాజ్ ఇక్కడ కన్సల్టెంట్ అనగానే అబ్బాయిలే ఉంటారు, ఓన్లీ మేల్ ఉంటారు, వీళ్ళే చేయాలి, వీళ్ళు వల్లే అవుతుంది అనే ఒక పర్స్పెక్టివ్లో కూడా చాలామంది చాలా రోజులు బతికున్న రోజులు ఉన్నాయి అక్కడ. సో హౌ డిడ్ ఇట్ చేంజ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎట్లా మారింది, అండ్ నౌ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ జోన్? సి పాలిటిక్స్లో ఉమెన్ ఈజ్ డిఫికల్ట్ సమ్వేర్, ఓకే, ఎంతో కొంత దెర్ ఈజ్ అ స్టిగ్మా అరౌండ్ ఇట్. అండ్ నేను నా ఓన్గా కూడా అంటే పాలిటిక్స్లో ఇంత యాక్టివ్గా ఉంటే, ఐఎమ్ హైదరాబాద్ అమ్మాయి, ఎందుకు పాలిటిక్స్, అసలు వాట్ మేడ్ హర్, మేబీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ అనేది ఒక మైండ్ సెట్. నేను ఒకసారి మన టీడీపీ పార్టీది ఒక క్యాంపెయిన్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్పాలి అని నేను స్టేజ్ ఎక్కి శ్రీబిన్ సార్ అందరూ ఉండగా కూడా ఒకసారి ఐ వాజ్ ఆన్ ద స్టేజ్. అంటే అక్కడ ఎవరు కూడా నన్ను ఒక కన్సల్టెంట్ లాగా కానీ ప్రొఫెషనల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు.
చుడిదార్ వేసుకుని ఒక అమ్మాయి అక్కడ ఉంది అంటే దే వర్ లైక్ మేబీ ఏదో ఎమ్మెల్యే కూతురు ఒక ఎంపీ మనరాలో ఏదో అయి ఉంటుంది అని అనుకున్నారు ఫ్రమ్ ద బిగినింగ్. సో దే డోంట్ ఎక్స్పెక్ట్ అ ప్రొఫెషనల్ సెటప్ కమింగ్ ఫ్రమ్ అ ఉమెన్ ఇన్ పొలిటికల్ కన్సల్టింగ్ ఆల్సో. సో అండ్ చాలా స్టిగ్మాస్ టువర్డ్స్ ఉంది. ఇదంతా కూడా అవుట్ సైడ్ చెప్తున్నా. కానీ ఇన్ ద పార్టీ, ఎస్పెషలీ ఆఫ్టర్ వర్క్డ్ ఇన్ 2-3 పార్టీస్ ఆర్ కన్సల్టింగ్ ఫర్మ్స్, నాకు అనిపించింది ఏంటంటే ఈవెన్ ఇన్ మై హౌస్ దెర్ వాజ్ అ ఇనిషియల్ ఫియర్, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇఫ్ యు ఆర్ అ ఉమెన్ అండ్ యూఆర్ డూయింగ్, అంటే పాలిటీషియన్స్ కానీ, సిబిఎన్ సార్ కానీ, లోకేష్ గారు కానీ, లేదంటే వేరే లీడర్స్ కానీ, ఉమెన్ అంటే మేడం మీరు ఎవరైనా, అంటే వాళ్ళు అంటారని కాదు, వేరే ఎమ్మెల్యేస్ కానీ మీరు తోటి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆడపిల్లని ట్రీట్ చేస్తారు ఇన్ దిస్ మన తెలుగు కల్చర్ కానీ అది కానీ. అఫ్ కోర్స్ డీప్ డౌన్ విలేజెస్ ఐ డోంట్ నో వాట్ థింగ్స్ హ్యాపెన్, బట్ ఇన్ సెంట్రలీ లొకేటెడ్ it is a very respectful field and experience that I have got. అదే కాకుండా ఫ్యూచర్ ఇన్ పాలిటిక్స్ అంటే I can't speak for myself, but ఎనీ ఉమెన్ ఎవరికైనా పాలిటిక్స్లోకి, లైక్ రియల్ టైమ్ పాలిటిక్స్, నేను బ్యాక్ ఎండ్, బట్ రియల్ టైమ్ పాలిటిక్స్లోకి వెళ్ళడానికి కూడా ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, బికాస్ ద రిజర్వేషన్ కానీ లేదు అంటే ఇప్పుడు ఉమెన్ value in the society and how they can lead people. Perception of women has changed a lot. Movies lo gaani ekkada gaani women ఏం చేయగలరు అనే ఆ కేపబిలిటీని ఎవరు డౌట్ చేయట్లేదు. అండ్ ద రిజర్వేషన్ ఉన్న ఈ సిచ్యువేషన్లో అండ్ మోర్ ఉమెన్ అండ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ వస్తున్నారు కూడా, బట్ స్టిల్ ఇట్స్ వెరీ లో. But opportunity is high if you are interested, in front of the politics or behind the politics. Right. I think it has to be an equal balance. అప్పుడే కదా ఒక స్టేట్ని పరిపాలించాలంటే అన్ని ఒపీనియన్స్ కావాలి. ఒక మేల్, ఉమెన్, ఏజ్, డిఫరెంట్ కాస్ట్, అందరి ఒపీనియన్స్ ఉంటేనే కదా యూ కెన్ లైక్ రియలీ డూ ఇట్ రైట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ I hope there is bright future for women in India. June 4th, the celebration. That day, all the 5 years of struggle, so much manamaitha asala it's like we are just like exactly we are in a celebration mode. అదొక రకమైన హిట్. అప్పటిదాకా మనం క్యారీ చేసిన ప్రొఫెషనాలిటీ గానే ఉండే సన్మర్యాద ఏం లేవు అక్కడికి వెళ్ళిన తర్వాత. బికాస్ ఇనిషియల్లీ భయం ఉండింది మనకి. ఐ వాజ్ లైక్, నాకు ముందు రోజు మెసేజ్ వచ్చింది, రిపోర్ట్ ఇన్ ద ఆఫీస్ బై 7 o'clock అన్నారు. నేను ఎక్కడో ఊళ్ళో ఉన్నాను, నేను పొద్దున్న 4 డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. బట్ కౌంట్ బ్యాలెట్ బాక్సెస్, అంటే ఇనీషియల్ పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ అయ్యేంత టెన్షన్ ఉంది అందరికీ లోపల, అరే ఏమవుతుంది. బికాస్ ఈ ఫియర్కి కారణం ఏంటంటే వాజ్ ఐట్ కనెక్టెడ్ టు ద పోలింగ్ డే. ఆ రోజు చాలా జరిగినాయి. బికాస్ వీఆర్ లైక్ రన్నింగ్ హియర్ అండ్ దర్, లైక్ పవర్ గైస్ ఎవ్రీవన్ ఆర్ రన్నింగ్ దర్. సో ఆ భయం అయితే కంటిన్యూ అవుతానే వచ్చింది. బట్ ఎప్పుడైతే 10:30 దాటిన తర్వాత ఓకే డన్, కొట్టేసాం, అయిపోయింది. సో వీ కంప్లీట్లీ ఛానల్స్ అన్నిటినీ, స్టేట్ ఛానల్స్ అన్ని ఆఫ్ చేసి నేషనల్ ఛానల్స్ పెట్టుకొని కూర్చున్నాం. బికాస్ పీపుల్ ఆర్ ప్రిడిక్టింగ్ దేర్ విల్ బి అ హంగ్ ఇన్ ద అసెంబ్లీ. సో ఇట్స్ లైక్ ఓకే, వింటేజ్ CPN ఇస్ బ్యాక్. ఓ మై గాడ్, అసలు we expected, we knew we are going to come into the power. అది మనకు ఎనీవే తెలుసు. మార్జిన్ ఒకటే మనకి చూసుకోవాలి. In every survey we were very sure. అంటే IPAC వాళ్ళు, I don't know what they narrative they want to spread, కానీ we were very sure that we are coming into power. అందులో డౌటే లేదు. అయితే ఎంత ఎలా అనేది ఈ స్వీప్ కూడా we somewhere అంటే అనుకున్నాం, కానీ ఆ మూమెంట్ అలా లివ్ చేయడం చాలా చాలా ఎగ్జాక్ట్లీ. బికాస్ సర్వీస్ చూసుకుంటుంటే ఇక్కడ 100 అంటాడు, 110, 120 అంటే, బట్ వన్గా కేకే సర్వే 150+ అంటున్నారు, 160+ అన్నాడు. లైక్ 160+ ఎవరికి వస్తే మనకు, బికాస్ లోపల ఉండింది, బట్ బయటకు మనం కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోయాం. బట్ అంటే సైలెంట్ వేవ్ అంటారు దాన్ని. ఎగ్జాక్ట్లీ, సైలెంట్ వేవ్ అంటారు. వేర్ ఆఫ్ కోర్స్ వి న్యూ వి ఆర్ విన్నింగ్. వి ప్రొజెక్టెడ్ 130. కానీ ఆ మూమెంట్ దాట్ డే అయితే నా 2 years ఆఫ్
horrible stress and work that I've done, and I put in so much effort as if it's like అంటే నాకు ఒక పాయింట్లో సిబిఎన్ సార్ని చూసి సమ్వేర్ ఐ గాట్ మోటివేటెడ్. అంటే సేమ్ ఆయన నైట్ మాతోటి రోజు మీటింగ్స్ ఉండేవి. అంటే ఎలక్షన్ పీక్ టైంలో మాకు రోజు మీటింగ్స్ ఉండేవి నైట్ టైం. అందరం కూర్చునే వాళ్ళం వాట్ ఎవర్. అయితే కూర్చుని అంత టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళి క్రాష్ చేసే టైంకి ఆయన పొద్దున్నే 4:30కి లేచిపోయి మళ్ళీ వర్క్ స్టార్ట్. ఈ రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒకసారి, అబ్బో పక్క రాష్ట్రం సీఎం నాకన్నా 4 hours ఎక్కువ వర్క్ చేస్తున్నాడు అని. నిజంగా ఆయన ఆ ఏజ్లో ఆయన వర్క్ చేసేదానికి సమ్వేర్ వీ గాట్ మోటివేటెడ్ టు వర్క్ హార్డర్. నాకు ఇంకే మోటివేషన్ అవసరం లేదు టు బి ఆనెస్ట్. ఆ పెద్ద ఆయన అంత ఏజ్ తోటి అలా వర్క్ చేస్తున్నారంటే మనం ఎలా వర్క్ చేయాలి అని చెప్పి వర్క్ చేసేవాళ్ళం. అంత వర్క్ చేసింది ఆ రోజు తీరిపోయింది అసలు. With that celebration, it's not about seen people coming because అంటే basically 3 floors లో second floor was completely restricted. Only మనకి మాత్రం యాక్సెస్ ఇచ్చారు second floor because డేటా అండ్ టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. గ్రౌండ్ పైనుంచి కింద చూస్తుండే గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తున్నారు, రంగులు కొట్టుకుంటున్నారు, ఎగురుతున్నారు, they were dancing and all. And more than that, you should remember the అంటే నేషనల్ వైడ్ లో మనకు జరిగింది, మన స్టేట్ కి ఎంత ప్లస్ అది అనేది చాలా మంచి వైబ్ అసలు. ఒక పాయింట్ లో ఇండియా ఎడ్జ్ నెక్ టు నెక్ వచ్చేసి దెన్ వి థాట్ ఓకే 90s CBN ఇస్ బ్యాక్ అనే. సిబిఎన్ సార్ ఒకటే కాకుండా స్టేట్ కి మంచి జరగబోతుంది అనే సెలబ్రేషన్ కూడా మన అందరిలో వచ్చేసింది. ఎందుకంటే అది సిబిఎన్ సార్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ నేషనల్ పాలిటిక్స్ as well. సో దానివల్ల మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం బిల్డ్ అయిపోయి we were in a very good mood. But more than that, సిబిఎన్ సార్ ఆ రోజు మీటింగ్ లో వార్ రూమ్ జరిగింది. వార్ రూమ్ లో కూర్చున్నారు, ఆయన వచ్చి కూర్చున్నారు. అందరం ఇంకా ఒక మూడ్ లో ఉన్నాం. ఆయన వచ్చారు, వచ్చి ఒక ఎంతమంది ఉన్నాం, ఒక 30 people ఉన్నాం వార్ రూమ్. ఇది June 4th ఎలక్షన్ డే రోజు. ఆ రోజు కూర్చుని ఆయన ఏంటిది ఇంకేంటి అన్నట్టు మనం పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు పక్కన, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్. సార్ ఎగరకండి, ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు, అది మనం తీర్చగలిగితేనే, ఐ స్టిల్ రిమెంబర్ తీర్చగలిగితేనే వి హ్యావ్ టు సెలబ్రేట్ అని చెప్పారు ఆయన. ఒక పర్టికులర్ ఫ్రేజ్ పడ్డారు, నాకు ఇంకా గుర్తుంది. ఏంటంటే వచ్చారు, కూర్చున్నారు, లైక్ ఆ రోజు మీకు కూడా గుర్తుంది, మనందరం పక్కన కూర్చొని ఉన్నాం. హీ వాజ్ లైక్, ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు మీరు ఎగ్జైట్ అవ్వడానికి ఏం లేదు, 5 ఏళ్ల పాటు జీతానికి పెట్టుకున్న జీతగాళ్ళం మాత్రమే మనం. లైక్ హీ వాజ్ లైక్ వీఆర్ సర్వెంట్స్, వీఆర్ నో వన్ అబవ్ దెమ్, ఇది ఒక ఉద్యోగంలానే చూడండి, ఉద్యోగంలానే చెయ్యండి అన్నట్టు. లైక్ ఓకే, ఇంత కంపోజ్డ్, ఇంత పెద్ద వ్యక్తి తర్వాత ఎక్స్పీరియన్స్. దట్స్ వాట్ ఐ థాట్ దట్ డే. అంటే ఒక కొత్తగా విజయం అనేది ఫీల్ అయిన మనిషి వేరేలా రియాక్ట్ అయ్యేవాడు, అది మనం. బట్ ఆయనకి ఇట్ డజంట్ మ్యాటర్ విన్నింగ్ లూజింగ్, ఇట్స్ ఆయన చాలా చూసారు లైఫ్. నౌ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఎల్స్. యా, he is not relied on election result ఏదో విన్నాము అది కాదు. That was very clear in his face, and that to rebring that responsibility idea in our brains was very important that day for us also. నా రోజు కూడా ఆఫ్టర్ 2 o'clock నుంచి అంతా షట్ డౌన్ అయిపోయింది. we were keenly looking in మంగళగిరి, రౌండ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఆల్రెడీ 70,000 మార్క్ దాటేసాడు. నెగ్గేస్తారు కానీ ఆయన టాప్ లో ఉండాలి స్టేట్ మొత్తంలో. ఎక్కడెక్కడ లైక్ 1 lakh మెజారిటీ అంటే క్లోజ్ హీ వెంట్ టు 95,000, 1 lakh వెళ్ళిపోయాడు ఆయన. సో 5,000తో ఓడిపోయి 95,000 మెజారిటీతో గెలిచాడు ఆయన. సో లైక్ ఎవ్రీవన్ ఆర్ డాన్సింగ్, గిగ్లింగ్, డూయింగ్ ఎవ్రీథింగ్. సో దాట్స్ అ వెరీ వెరీ మెమరబుల్ డే. కొంతమంది ఏడుస్తున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు. సంథింగ్. లోకేష్ గారు వాజ్ ద మ్యాన్ బిహైండ్ ద షో. సిబిఎన్ సార్ ముందుండి నడిపిస్తే వెనకాల ప్రతి పని జరిగి ఎక్కడ స్టక్ అయింది, ఎలా జరుగుతుంది, వీళ్ళని రీచ్ అవుట్ అవ్వు, నీకు రిజల్ట్ రాకపోతే గెట్ బ్యాక్ టు మీ. క్రిస్ప్ 4 linesలో ఆయన మొత్తం అన్ని పనులు చేయించేవాళ్ళు వెనకాల. ఎక్కడ స్టక్ అయినా హీఈస్ ద మ్యాన్ హూ విల్ మూవ్ ఇట్. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటాం కదా, సో ఎగ్జాక్ట్. బయట జనాలకి ఇంకా తెలీదు వాట్ హీ డస్ అనేది. లోపల ఎన్ని ఆర్గనైజ్ చేసి పనులు చేస్తారనేది వెరీ పవర్ఫుల్ థింగ్. ఏదైనా పని పట్టుకుంటే అది వదలడు, అది మర్చిపోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత లేట్ నైట్ అయినా అప్డేట్, సింగిల్ మెసేజ్ అప్డేట్.
So we have to give him an update. మనం ఆయనకు మెసేజ్ చేయడం కదా, ఆయనే చేస్తాడు, జస్ట్ అప్డేట్ క్వశ్చన్ మార్క్, దట్స్ ఇట్ ఆ పనికి. అండ్ నౌ ఎస్టీసీ, వాట్ నెక్స్ట్? 3 ఎలక్షన్స్ అయిపోయినాయి, స్ట్రీక్లో కొట్టేశారు. ఒక స్టేట్లో అయితే అసలు ప్రతిపక్షాన్ని లేకుండా చేశారు. సో వాట్ నెక్స్ట్? సారీ, ఒకటి కదా, 2 స్టేట్స్లో, మహారాష్ట్ర కూడా అంతే అయిపోయింది. అంతే హ్యాట్రిక్. లైక్ ఎస్టీసీ రైట్ నౌ ఇస్ ఆల్మోస్ట్ కన్సిడర్డ్ టు బి కాంపిటీషన్ టు ఐపాక్. Not competition. We are ahead of IPAC right now. If you ask me, I don't know if I can say this on this podcast with full confidence, because results allow unnayi. Meghalaya it's all one about sided results. Of course, IPAC has its own experience, but right now it is gaming really high. Ante Meghalaya we won very well, and AP was a beautiful election. People are and just Maharashtra, one after the other, and we have also got our government projects. So Meghalaya lo we are doing government project, AP lo we are continuing to do government project, Maharashtra lo also I see that there are few talks, and of course వేరే parties నుంచి చాలా interactions జరుగుతున్నాయి, వాళ్ళే leaders నుంచి discussions జరుగుతున్నాయి. It's not for me to disclose any details, but there are talks which are happening. People are just calling Robin the game changer. Of course, he deserved it. Political landscape మొత్తానికి. He deserves that after so much of hard work. Weight and stability. He's like పట్టుదలతోటి అలా ఉన్నాడు ఆయన. So he deserves that appreciation right now. I wish all the best to Robin and STC as well. I wanted to go to greater heights as well. Thank you so much, Akka, for giving us time and exploring things. ఇక్కడ మాకు ఒక ఛాన్స్ దొరికింది. ఓకే, వ్యూవర్స్ అందరికీ లోపల ఇంటర్నల్గా ఇంత జరుగుతుందా, ఇంత హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. Of course, political consultants don't want to be in the limelight. We want to be behind only. But it's also important for I think this is the first political consultant content that's coming out. Yes. So important. It's a good industry that is growing. It's important for youth to know. So it's good we get to a chance. And thank you so much. Thank you so much for having me on your show.